వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది గౌతమి చౌదరి, అలాగే రీతు చౌదరి. గౌతమి చౌదరి అయినటువంటి తన భర్త మహేష్, ముగ్గురిది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతూ ఉంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇన్ని రోజులుగా బయటికి రానటువంటిది ఇప్పుడు మాత్రం గౌతమి చౌదరి ఎందుకు బయట పెట్టింది, ఎందుకు మీడియా ముందు అంత హల్చల్ చేస్తుంది, అసలు తన వెర్షన్ ఏంటి, తను పెట్టిన సెక్షన్ వేరు, తన భర్త మీద కేసు వేసిన సెక్షన్ వేరు, తను చేస్తున్న ఎలిగేషన్స్ వేరు. ఇవన్నిటి పట్ల ఏం జరుగుతుంది, అసలు గౌతమి చౌదరి వెర్షన్ ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తన ఆలోచన ఏంటి, తను ఏం చెప్పదలుచుకుంది, తనను ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఇవన్నీ డౌట్లు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు అంటే కూడా దీనికి ఒక కారణం ఉంది. మరి ఇన్ని రోజులు రీతు చౌదరి బయటే ఉంది కదా, మరి ఇన్ని రోజులు బయట ఉన్నప్పుడు లేని ఈ వ్యాఖ్యలు తన భర్త మహేష్ మీద ఎందుకు చేస్తుంది? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఇలాంటి కేసెసే ఎక్కువ అవుతున్నాయి. ఏదో ఒక టైంలో అంటే నెలకో 2 నెలలకో 3 నెలలకో ప్రతి ఒక్కరు ఇలా రావడము, మీడియా ముందు హల్చల్ చేయడము, నా హస్బెండ్ వీళ్ళతో సంబంధం పెట్టుకుండు, వాళ్ళతో సంబంధం పెట్టుకుండు, నన్ను వీళ్ళు అన్యాయం చేసిరు, వాళ్ళని ఏంటి లొల్లి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అనే విధంగా కూడా అయిపోయింది. ఈ గౌతమి చౌదరి ఏంటి తన వర్షన్, అసలు ఇన్ని రోజులుగా ఎవరికి తెలిసి గౌతమి చౌదరి ఇన్ని రోజులుగా తన అభిప్రాయాలను ఎవరితో పంచుకుంది, అసలు తన టార్గెట్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా విషయాలు కూడా మీకు వివరించే ప్రయత్నంలోనే ఉన్నాము. అడిగి తెలుసుకోవడానికి ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు విజయ్ గోస్ట్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఏంటి సార్ అసలు, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఈ గౌతమి చౌదరి, రీతు చౌదరి, మహేష్ బాబు, ఈ గౌతమి చౌదరి ఎన్ని రోజులుగా ఎవరికి తెలియదు, తన పేరు తెలీదు, మనిషి తెలిసేమో కానీ తన పేరు ఎవరికి తెలీదు. ఎంతో డీసెంట్గా మాట్లాడుతూ అన్ని చేసి, అంటే తనేదో తప్పు అని నేను అనట్లేదు, కానీ ఇన్ని రోజులు లేనిది తన హస్బెండ్ మీద ఎందుకు తను కేసు పెట్టాల్సి వచ్చింది, అది కూడా గృహహింస చట్టం కేసు పెట్టాల్సి వచ్చింది. రీతు చౌదరికి తన భర్తకి అక్రమ సంబంధం ఉందని చెప్పాల్సి వచ్చింది. మెయిన్గా ఏంటంటే వీళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందా, ఇదొక ఫ్యాషనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే వీళ్ళని ఎవరైనా పుష్ చేస్తున్నారా? గౌతమి చౌదరి ఏం చెప్పాలనుకుంటుంది, ఎందుకు ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది తన భర్త మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంది? గౌతమి చౌదరి ఏ ఎలిగేషన్ చేస్తుంది, ఆమె ఏమనుకుంటుంది అనేది నాకు తెలియదండి. నేను ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఏంటి దరిద్రం, వర్షం పడ్డప్పుడు వచ్చే వానపాముల్లాగా నిజంగా సీజన్ కి ఒకళ్ళు విక్టిమ్ కార్డ్ వేసుకొని బయటకు వస్తున్నారు. అసలు ఏమో పెట్టుకున్న కేసు 498 గృహహింస, ఆమెను ఎవరిని మర్డర్ చేయడానికి ట్రై చేశారా, అవన్నీ సెక్షన్స్ పడతాయి కదా, ఆ ఫేర్ లైన్ అవ్వలేదు. 498 గృహహింస ఉన్న ఇష్యూ. అవును, మనం ఆవిడ మోటివ్ చూసుకుంటే గనక ఈవిడ గురించి చెప్తాను, చాలా మందికి తెలియని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈవిడ పెట్టిన కేసుల గురించి మాట్లాడుకుంటే 498 పెట్టింది. గత 4-5 నెలల నుంచి ఇదే దరిద్రం మీడియా ఛానల్. స్టేట్ లో ఇంకొక ఇష్యూవే లేనట్టు, ఏమదైపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు, 2-3 నెలలు ఇట్లా పంచుకొని బతుకు జట్కా బండి ప్రోగ్రాము ఏది మన సీరియల్స్ లో వచ్చేది ఇంతకు ముందు, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో వస్తుంది ప్రతిరోజు. ఈ దరిద్రం ఏంటి ఇది నిజంగా సార్, అసలు ఇది వీళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా కోర్టులు ఖాళీగా ఉన్నాయా, పోలీసులు ఖాళీగా ఉన్నారా, లేకపోతే ఇన్ని రోజులు లేని సమస్యలు ఒక టైం చూసుకొని వస్తా ఉన్నారు? అదే ఇప్పుడు రీతు చౌదరి మీద, లేదంటే మహేష్ అనే అతని మీద, వాళ్ళ మీద ఈమె కేసు పెట్టింది. వాటి గురించి ఏదో చెప్తా ఉంది. ఈ వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో ఏం కనపడుతుందండి, ఆ వీడియోలో మీకు ఏమైనా కనిపించిందా? అదే అర్థం, లిఫ్ట్ లో వాళ్ళు వెళ్తున్నారు, లేదంటే రోడ్డు మీద వెళ్తున్నారు, లేదంటే ఎక్కడ పార్కింగ్ లో నుంచొని ఉన్నారు. దాంతో ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది, ఏం పాయింట్ ప్రూవ్ చేస్తుంది? ఇక్కడ సమస్య ఏంటి? మనం క్లియర్ గా ఈ కేసును చూసినట్లయితే అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే దరిద్రం. ఈ దరిద్రాన్ని మనం అసలు మాట్లాడుకోవడమే ఎక్కువ. ఎందుకనంటే ఈమె వల్ల రియల్ గా ఉన్న విక్టిమ్స్ రావడానికి భయపడుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల, వీళ్ళు చేసే దరిద్రానికి. అది మళ్ళీ పిల్లలు చూడటం, వీళ్ళ చాట్లు ఎవరికి అవసరం అండి, వీళ్ళ చాట్లు. లేదంటే ఇద్దరు కలిసి వాళ్ళు ఏదో 4 గోడల మధ్య, అది ఏం జరిగింది తెలియదు, అక్కడ ఏదో లిఫ్ట్ లో ఉన్నారు, ఎవరికేమన్నా రూపాయి పని ఉందా దాంతో? ఇలా కాదు సార్, ఇప్పుడు ఇన్ని రోజులుగా గౌతమి చౌదరికి తెలియకుండా ఉందా విషయము? అన్ని రోజులు లేని ఎందుకు వీళ్ళు టైమును పట్టి టైమును చూసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తారు? వీళ్ళ ప్లానింగ్ ఏంటి అసలు? ఇప్పుడు రీతు చౌదరి అనే అమ్మాయి ఈ ఒక బిగ్ బాస్ లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నుంచి ఏమో స్టార్ట్ చేసింది అన్నమాట. ఎందుకంటే కౌంటర్ ఇవ్వడానికి ఉండరు కదా ఎవరు, సో అమ్మాయి లోపలికి వెళ్ళింది. మరి అంతే కదా. ఇప్పుడు అందరూ అనేది ఏంటి, రీతు చౌదరి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉంటే కొంత కేసులు ఉండొచ్చు, ఉంటే గనక 101 కేసు ఇప్పుడు మళ్ళీ అది తప్పు అయిద్దా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు 10 తప్పులు చేసినా 11వ తప్పు కాకపోవచ్చు కదా.
దాంతో 100 కేసులు ఉన్నాయని మీరు అంటున్నారు సార్. నాకు ఒక చిన్న డౌట్ అండి. 100 కేసులు ఉన్నాయి కరెక్టే. 100 కేసులు ఉన్నాయని గౌతమి చౌదరికి తెలిసినప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలా? సరే బయట పెట్టడం ఇప్పుడు మనం మాట్లాడుకునేదండి ఈవిల్ మోటివ్. వీళ్ళతో వచ్చిన పంచాయతీ ఇదే సార్. వీళ్ళందరూ ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ చేయొచ్చు కదా ఇవన్నీ. అదే ముందు ఏముండదు, సంవత్సరం తర్వాత బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం అయింది అని అంటారు. అక్కడే వాళ్ళ ఈవిల్ మోటివ్ అర్థమవుతుంది కదా. ప్రతి కేసులో ఇదే ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఆవిడ ఎప్పుడో ఆమె మీద దాడి జరిగితే ఎప్పుడో చాట్లు ఇవన్నీ మీరు రీసెంట్ గా జరిగిన అమెరికాలో ఒక కేసు జరిగింది. జానీ డెబ్ అండ్ అంబర్ హెడ్ అనే ఈ యొక్క జానీ డెబ్ తెలుసు కదా, మన జాక్ స్పారో క్యారెక్టర్ వేసాడు. వాళ్ళిద్దరు కేసు ప్రపంచం అంతా చూసింది. జడ్జి అంతా విన్నాడు. జడ్జికి ఆ అమ్మాయి ఏం చెప్పుద్ది, వైఫ్, నన్ను ఇట్లా కొట్టేవాడు, నన్ను తిట్టేవాడు, ఇదిగోండి ఇంత కొకేను ముక్కులో దోసుకునేవాడు అని చెప్పి మొత్తం చెప్తా వచ్చింది అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.